హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ జీకే క్విజ్కి స్వాగతం. ఈ వీడియోలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? ఇంద్రప్రస్థంలో పాండవులు ఏ రకమైన రాజ్యాన్ని స్థాపించారు? ఆప్షన్ ఏ ధర్మరాజ్యం, ఆప్షన్ బి యుద్ధ రాజ్యం, ఆప్షన్ సి సామ్రాజ్యం, ఆప్షన్ డి దరిద్ర రాజ్యం. సమాధానం ఆప్షన్ ఏ ధర్మరాజ్యం. ఇంద్రప్రస్థంలో మాయాసభ ఎవరికోసం నిర్మించబడింది? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి ద్రౌపది. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు. మయసభ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ దాని బలం, ఆప్షన్ బి దాని దివ్య రూపం, ఆప్షన్ సి సాధారణ నిర్మాణం, ఆప్షన్ డి రహస్య సొరంగాలు. సమాధానం ఆప్షన్ బి దాని దివ్య రూపం. ఆది పర్వంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో పిలువబడ్డాడు? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ధర్మరాజు. అర్జునుడు ఇంద్రప్రస్థంలో ఎవరి సహాయంతో రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ ఏ కృష్ణుడు. ఆది పర్వంలో అర్జునుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి దుస్సల, ఆప్షన్ సి హిడింబ, ఆప్షన్ డి ఉలూపి. సమాధానం ఆప్షన్ ఏ సుభద్ర. సుభద్ర ఎవరి సోదరి? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి బలరాముడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి ద్రుపదుడు. సమాధానం ఆప్షన్ ఏ కృష్ణుడు. అర్జునుడు సుభద్రను ఎలా వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ స్వయంవరం ద్వారా, ఆప్షన్ బి గాంధర్వ వివాహం ద్వారా, ఆప్షన్ సి రాక్షస వివాహం ద్వారా, ఆప్షన్ డి బ్రాహ్మణ వివాహం ద్వారా. సమాధానం ఆప్షన్ సి రాక్షస వివాహం ద్వారా. సుభద్ర మరియు అర్జునుడికి జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఘటోత్కచుడు, ఆప్షన్ బి అభిమన్యు, ఆప్షన్ సి పరీక్షిత్తు, ఆప్షన్ డి యుయుత్సుడు. సమాధానం ఆప్షన్ బి అభిమన్యు. ఆది పర్వంలో అర్జునుడు ఎవరిని మరోసారి వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి ఉలూపి, ఆప్షన్ సి దుస్సల, ఆప్షన్ డి హిడింబ. సమాధానం ఆప్షన్ బి ఉలూపి. ఉలూపి ఎవరు? ఆప్షన్ ఏ రాక్షస స్త్రీ, ఆప్షన్ బి నాగకన్య, ఆప్షన్ సి దేవత, ఆప్షన్ డి ఋషి కుమార్తె. సమాధానం ఆప్షన్ బి నాగకన్య. అర్జునుడు మరియు ఉలూపికి జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇరావతుడు, ఆప్షన్ బి అభిమన్యు, ఆప్షన్ సి ఘటోత్కచుడు, ఆప్షన్ డి పరీక్షిత్తు. సమాధానం ఆప్షన్ ఏ ఇరావతుడు. అర్జునుడు మరో వివాహం ఎవరిని చేసుకున్నాడు? ఆప్షన్ ఏ చిత్రాంగద, ఆప్షన్ బి దుస్సల, ఆప్షన్ సి సుభద్ర, ఆప్షన్ డి ద్రౌపది. సమాధానం ఆప్షన్ ఏ చిత్రాంగద. చిత్రాంగద ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ చిత్రవాహనుడు, ఆప్షన్ బి ద్రుపదుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ
చిత్రవాహనుడు. అర్జునుడు మరియు చిత్రాంగదకు జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ బభ్రువాహనుడు. ఆప్షన్ బి అభిమన్యు. ఆప్షన్ సి ఘటోత్కచుడు. ఆప్షన్ డి ఇరావతుడు. సమాధానం ఆప్షన్ ఏ బభ్రువాహనుడు. ఆది పర్వంలో కృష్ణుడు పాండవులకు ఎలా సహాయం చేశాడు? ఆప్షన్ ఏ రాజ్యం ఇచ్చాడు. ఆప్షన్ బి సలహాలు ఇచ్చాడు. ఆప్షన్ సి యుద్ధంలో పోరాడాడు. ఆప్షన్ డి ధనం ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ బి సలహాలు ఇచ్చాడు. ఇంద్రప్రస్థంలో పాండవులు ఏ యజ్ఞం నిర్వహించారు? ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం. ఆప్షన్ బి రాజసూయ యాగం. ఆప్షన్ సి పుత్రకామేష్టి యాగం. ఆప్షన్ డి విశ్వామిత్ర యజ్ఞం. సమాధానం ఆప్షన్ బి రాజసూయ యాగం. రాజసూయ యాగం నిర్వహణకు ఎవరు సలహా ఇచ్చారు? ఆప్షన్ ఏ కృష్ణుడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి భీష్ముడు. ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ ఏ కృష్ణుడు. రాజసూయ యాగం కోసం పాండవులు ఏమి చేయాలని నిర్ణయించారు? ఆప్షన్ ఏ రాజ్యాలను జయించడం. ఆప్షన్ బి ధనం సేకరించడం. ఆప్షన్ సి ఋషులను ఆహ్వానించడం. ఆప్షన్ డి దేవతలను పూజించడం. సమాధానం ఆప్షన్ ఏ రాజ్యాలను జయించడం. రాజసూయ యాగంలో ఎవరు అగ్రపూజలు అందుకున్నారు? ఆప్షన్ ఏ భీష్ముడు. ఆప్షన్ బి కృష్ణుడు. ఆప్షన్ సి యుధిష్ఠిరుడు. ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ బి కృష్ణుడు. కృష్ణుడికి అగ్రపూజలు ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు. ఆప్షన్ బి కర్ణుడు. ఆప్షన్ సి శిశుపాలుడు. ఆప్షన్ డి ద్రుపదుడు. సమాధానం ఆప్షన్ సి శిశుపాలుడు. శిశుపాలుడు ఎవరి రాజ్యానికి రాజు? ఆప్షన్ ఏ పాంచాలం. ఆప్షన్ బి చేది. ఆప్షన్ సి మగధ. ఆప్షన్ డి కాశీ. సమాధానం ఆప్షన్ బి చేది. శిశుపాలుడు కృష్ణుడిని ఎందుకు వ్యతిరేకించాడు? ఆప్షన్ ఏ వ్యక్తిగత శత్రుత్వం కారణంగా. ఆప్షన్ బి రాజ్యం కోసం. ఆప్షన్ సి ధనం కోసం. ఆప్షన్ డి యజ్ఞం కోసం. సమాధానం ఆప్షన్ ఏ వ్యక్తిగత శత్రుత్వం కారణంగా. శిశుపాలుడిని ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ అర్జునుడు. ఆప్షన్ బి కృష్ణుడు. ఆప్షన్ సి భీముడు. ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ బి కృష్ణుడు. శిశుపాలుడిని కృష్ణుడు ఏ ఆయుధంతో సంహరించాడు? ఆప్షన్ ఏ గద. ఆప్షన్ బి సుదర్శన చక్రం. ఆప్షన్ సి ధనుస్సు. ఆప్షన్ డి ఖడ్గం. సమాధానం ఆప్షన్ బి సుదర్శన చక్రం. రాజసూయ యాగంలో దుర్యోధనుడు ఏమి చూసి ఈర్ష్యపడ్డాడు? ఆప్షన్ ఏ పాండవుల ధనం. ఆప్షన్ బి మాయాసభ. ఆప్షన్ సి యుధిష్ఠిరుడి రాజ్యం. ఆప్షన్ డి కృష్ణుడి గౌరవం. సమాధానం ఆప్షన్ బి మాయాసభ. దుర్యోధనుడు మాయాసభలో ఏమి చేసి అవమానపడ్డాడు? ఆప్షన్ ఏ యుద్ధం చేశాడు. ఆప్షన్ బి నీటిలో పడ్డాడు. ఆప్షన్ సి రాజును గౌరవించలేదు. ఆప్షన్ డి ధనం దొంగిలించాడు. సమాధానం ఆప్షన్ బి నీటిలో పడ్డాడు. దుర్యోధనుడు ఈర్ష్య కారణంగా ఏమి చేయాలని నిర్ణయించాడు? ఆప్షన్ ఏ పాండవులతో యుద్ధం. ఆప్షన్ బి జూదం ఆడటం. ఆప్షన్ సి రాజ్యం వదిలేయడం. ఆప్షన్ డి కృష్ణుడిని సంహరించడం. సమాధానం ఆప్షన్ బి జూదం ఆడటం. జూదం ఆడేందుకు దుర్యోధనుడు ఎవరి సలహా తీసుకున్నాడు? ఆప్షన్ ఏ శకుని. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి విదురుడు. ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ ఏ శకుని.
శకుని ఎవరి సోదరుడు? ఆప్షన్ ఏ గాంధారి, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి దుశ్శాసనుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ గాంధారి. జూదం ఆటలో యుధిష్ఠిరుడు ఎవరితో ఆడాడు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ బి శకుని. జూదం ఆటలో యుధిష్ఠిరుడు ఏమి కోల్పోయాడు? ఆప్షన్ ఏ ఆయుధాలు, ఆప్షన్ బి రాజ్యం మరియు సంపద, ఆప్షన్ సి సైన్యం, ఆప్షన్ డి గౌరవం మాత్రమే. సమాధానం ఆప్షన్ బి రాజ్యం మరియు సంపద. జూదం ఆటలో యుధిష్ఠిరుడు ద్రౌపదిని ఎలా పణంగా పెట్టాడు? ఆప్షన్ ఏ మొదటి ఆటలో, ఆప్షన్ బి చివరి ఆటలో, ఆప్షన్ సి రెండవ ఆటలో, ఆప్షన్ డి ఆట ఆడకుండానే. సమాధానం ఆప్షన్ బి చివరి ఆటలో. జూదం ఆటలో ద్రౌపదిని ఎవరు సభలోకి లాగి తెచ్చారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి కర్ణుడు. సమాధానం ఆప్షన్ బి దుశ్శాసనుడు. ద్రౌపది సభలో అవమానం గురించి ఎవరిని ప్రశ్నించింది? ఆప్షన్ ఏ విదురుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి ద్రోణుడు, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు. సమాధానం ఆప్షన్ బి భీష్ముడు. ద్రౌపది అవమానం సమయంలో ఎవరు ఆమెను రక్షించారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ ఏ కృష్ణుడు. ద్రౌపది రక్షణకు కృష్ణుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ సభకు వచ్చాడు, ఆప్షన్ బి దివ్య వస్త్రాలు ఇచ్చాడు, ఆప్షన్ సి దుశ్శాసనుడిని సంహరించాడు, ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు. సమాధానం ఆప్షన్ బి దివ్య వస్త్రాలు ఇచ్చాడు. జూదం ఆట తర్వాత ధృతరాష్ట్రుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ పాండవులను బహిష్కరించాడు, ఆప్షన్ బి పాండవులకు రాజ్యం తిరిగి ఇచ్చాడు, ఆప్షన్ సి దుర్యోధనుడిని శిక్షించాడు, ఆప్షన్ డి యజ్ఞం నిర్వహించాడు. సమాధానం ఆప్షన్ బి పాండవులకు రాజ్యం తిరిగి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు రాజ్యం తిరిగి ఇవ్వడానికి ఎవరి సలహా తీసుకున్నాడు? ఆప్షన్ ఏ శకుని, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ బి గాంధారి. రాజ్యం తిరిగి ఇచ్చిన తర్వాత దుర్యోధనుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ మరో జూదం ఆటకు ఆహ్వానించాడు, ఆప్షన్ బి యుద్ధం ప్రకటించాడు, ఆప్షన్ సి రాజ్యం వదిలేశాడు, ఆప్షన్ డి కృష్ణుడిని క్షమాపణ కోరాడు. సమాధానం ఆప్షన్ ఏ మరో జూదం ఆటకు ఆహ్వానించాడు. రెండవ జూదం ఆటలో యుధిష్ఠిరుడు ఏమి కోల్పోయాడు? ఆప్షన్ ఏ ఆయుధాలు, ఆప్షన్ బి రాజ్యం మరియు స్వేచ్ఛ, ఆప్షన్ సి సైన్యం, ఆప్షన్ డి గౌరవం మాత్రమే. సమాధానం ఆప్షన్ బి రాజ్యం మరియు స్వేచ్ఛ. రెండవ జూదం ఆట తర్వాత పాండవులకు ఏ శిక్ష విధించబడింది? ఆప్షన్ ఏ మరణ శిక్ష, ఆప్షన్ బి 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆప్షన్ సి రాజ్యం వదిలేయడం, ఆప్షన్ డి జైలు శిక్ష. సమాధానం ఆప్షన్ బి 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వనవాసం కోసం పాండవులు ఎక్కడికి వెళ్లారు? ఆప్షన్ ఏ కామ్యక వనం, ఆప్షన్ బి హస్తినాపురం, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ ఏ కామ్యక వనం. ఆది పర్వంలో పాండవులు వనవాసంలో ఎవరి సహాయం పొందారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ద్రుపదుడు, ఆప్షన్ డి భీష్ముడు.
సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. ఆది పర్వంలో వనవాసంలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి మార్కండేయుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి మార్కండేయుడు. మార్కండేయుడు పాండవులకు ఏ కథలు చెప్పాడు? ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి భాగవతం, ఆప్షన్ సి నల దమయంతి కథ, ఆప్షన్ డి శివ పురాణం. సమాధానం ఆప్షన్ సి నల దమయంతి కథ. ఆది పర్వంలో వనవాసంలో అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి హస్తినాపురం. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలు. అర్జునుడు హిమాలయాలలో ఏమి చేశాడు? ఆప్షన్ ఏ యుద్ధం చేశాడు, ఆప్షన్ బి తపస్సు చేశాడు, ఆప్షన్ సి రాజ్యం స్థాపించాడు, ఆప్షన్ డి ధనం సేకరించాడు. సమాధానం ఆప్షన్ బి తపస్సు చేశాడు. అర్జునుడు తపస్సు చేసి ఎవరి నుండి దివ్యాస్త్రాలు పొందాడు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి విష్ణుమూర్తి, ఆప్షన్ డి శివుడు. సమాధానం ఆప్షన్ డి శివుడు. అర్జునుడు శివుడి నుండి ఏ ఆస్త్రం పొందాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి పాశుపతాస్త్రం, ఆప్షన్ సి సుదర్శన చక్రం, ఆప్షన్ డి నారాయణాస్త్రం. సమాధానం ఆప్షన్ బి పాశుపతాస్త్రం. ఆది పర్వంలో అర్జునుడు శివుడిని ఏ రూపంలో దర్శించాడు? ఆప్షన్ ఏ ఋషిగా, ఆప్షన్ బి రాజుగా, ఆప్షన్ సి వేటగాడిగా, ఆప్షన్ డి దేవతగా. సమాధానం ఆప్షన్ సి వేటగాడిగా. అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి ధనం కోసం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం కోసం, ఆప్షన్ డి గౌరవం కోసం. సమాధానం ఆప్షన్ సి పాశుపతాస్త్రం కోసం. శివుడు అర్జునుడిని ఎలా పరీక్షించాడు? ఆప్షన్ ఏ జ్ఞాన పరీక్షతో, ఆప్షన్ బి ధన పరీక్షతో, ఆప్షన్ సి యుద్ధ పరీక్షతో, ఆప్షన్ డి ధర్మ పరీక్షతో. సమాధానం ఆప్షన్ సి యుద్ధ పరీక్షతో. అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ ఇంద్రలోకం, ఆప్షన్ బి హస్తినాపురం, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి కామ్యక వనం. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రలోకం. ఇంద్రలోకంలో అర్జునుడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి విష్ణుమూర్తి. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఇంద్రుడు అర్జునుడికి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ ధనం, ఆప్షన్ బి రాజ్యం, ఆప్షన్ సి దివ్యాస్త్రాలు, ఆప్షన్ డి అమరత్వం. సమాధానం ఆప్షన్ సి దివ్యాస్త్రాలు. అర్జునుడు ఇంద్రలోకంలో ఎవరితో యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ రాక్షసులతో, ఆప్షన్ బి గంధర్వులతో, ఆప్షన్ సి నివాతకవచులతో, ఆప్షన్ డి యక్షులతో. సమాధానం ఆప్షన్ సి నివాతకవచులతో. నివాతకవచులను సంహరించడానికి అర్జునుడు ఏ ఆస్త్రం ఉపయోగించాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి పాశుపతాస్త్రం, ఆప్షన్ సి నారాయణాస్త్రం, ఆప్షన్ డి వజ్రాయుధం. సమాధానం ఆప్షన్ డి వజ్రాయుధం. ఆది పర్వంలో అర్జునుడు ఇంద్రలోకంలో ఎంతకాలం గడిపాడు? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ డి 1 నెల. సమాధానం ఆప్షన్ బి 5 సంవత్సరాలు.
అర్జునుడు ఇంద్రలోకంలో ఎవరి నుండి నృత్య కళ నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ మేనక, ఆప్షన్ బి రంభ, ఆప్షన్ సి ఊర్వశి, ఆప్షన్ డి తిలోత్తమ. సమాధానం ఆప్షన్ సి ఊర్వశి. ఊర్వశి అర్జునుడిని ఎందుకు శపించింది? ఆప్షన్ ఏ అతను ఆమెను అవమానించాడు, ఆప్షన్ బి అతను ఆమెతో యుద్ధం చేశాడు, ఆప్షన్ సి అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు, ఆప్షన్ డి అతను ఆమెను దొంగిలించాడు. సమాధానం ఆప్షన్ సి అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఊర్వశి అర్జునుడికి ఏ శాపమిచ్చింది? ఆప్షన్ ఏ అమరత్వం కోల్పోవడం, ఆప్షన్ బి రాజ్యం కోల్పోవడం, ఆప్షన్ సి నపుంసకత్వం, ఆప్షన్ డి జ్ఞానం కోల్పోవడం. సమాధానం ఆప్షన్ సి నపుంసకత్వం. ఊర్వశి శాపాన్ని ఎవరు సవరించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఊర్వశి శాపం ఎలా సవరించబడింది? ఆప్షన్ ఏ శాశ్వతంగా తొలగించబడింది, ఆప్షన్ బి రాజ్యం కోసం మార్చబడింది, ఆప్షన్ సి 1 సంవత్సరం పరిమితం చేయబడింది, ఆప్షన్ డి యుద్ధం కోసం మార్చబడింది. సమాధానం ఆప్షన్ సి 1 సంవత్సరం పరిమితం చేయబడింది. ఆది పర్వంలో అర్జునుడు ఇంద్రలోకం నుండి ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఆప్షన్ ఏ వనవాసం ముగిసిన తర్వాత, ఆప్షన్ బి రాజసూయ యాగం సమయంలో, ఆప్షన్ సి అజ్ఞాతవాసం మొదలయ్యే ముందు, ఆప్షన్ డి ద్యూతం ఆట ముందు. సమాధానం ఆప్షన్ సి అజ్ఞాతవాసం మొదలయ్యే ముందు. అర్జునుడు తిరిగి వచ్చినప్పుడు పాండవులు ఎక్కడ ఉన్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి కామ్యక వనం, ఆప్షన్ డి పాంచాలం. సమాధానం ఆప్షన్ సి కామ్యక వనం. వనవాసంలో యుధిష్ఠిరుడు ఎవరి నుండి జ్ఞానం పొందాడు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి మార్కండేయుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి మార్కండేయుడు. వనవాసంలో భీముడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ ఏ హనుమంతుడు. హనుమంతుడు భీముడికి ఏమి చెప్పాడు? ఆప్షన్ ఏ రామాయణ కథ, ఆప్షన్ బి ధర్మ రహస్యాలు, ఆప్షన్ సి యుద్ధ విద్యలు, ఆప్షన్ డి రాజ్య నిర్వహణ. సమాధానం ఆప్షన్ ఏ రామాయణ కథ. ఆది పర్వంలో భీముడు హనుమంతుడిని ఎక్కడ కలిశాడు? ఆప్షన్ ఏ హిమాలయాలలో, ఆప్షన్ బి కామ్యక వనంలో, ఆప్షన్ సి గంగా నది ఒడ్డున, ఆప్షన్ డి ఇంద్రప్రస్థంలో. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలలో. వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు ద్వైతవనానికి వెళ్లారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ద్రుపదుడు, ఆప్షన్ డి మార్కండేయుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. ద్వైతవనంలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ ఋషులు, ఆప్షన్ బి రాక్షసులు, ఆప్షన్ సి గంధర్వులు, ఆప్షన్ డి యక్షులు. సమాధానం ఆప్షన్ ఏ ఋషులు. ద్వైతవనంలో యుధిష్ఠిరుడు ఎవరితో సంభాషణ జరిపాడు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి యమధర్మరాజు. సమాధానం ఆప్షన్ డి యమధర్మరాజు. యమధర్మరాజు యుధిష్ఠిరుడిని ఎలా పరీక్షించాడు? ఆప్షన్ ఏ యుద్ధ పరీక్షతో, ఆప్షన్ బి బల పరీక్షతో, ఆప్షన్ సి జ్ఞాన పరీక్షతో, ఆప్షన్ డి ధన పరీక్షతో.
సమాధానం ఆప్షన్ సి జ్ఞాన పరీక్షతో. యమధర్మరాజు యుధిష్ఠిరుడిని ఏ రూపంలో కలిశాడు? ఆప్షన్ ఏ రాజుగా, ఆప్షన్ బి ఋషిగా, ఆప్షన్ సి యక్షుడిగా, ఆప్షన్ డి దేవతగా. సమాధానం ఆప్షన్ సి యక్షుడిగా. యక్ష ప్రశ్నల సంభాషణ ఏ పేరుతో పిలువబడుతుంది? ఆప్షన్ ఏ యక్ష ప్రశ్నలు, ఆప్షన్ బి ధర్మ పరీక్ష, ఆప్షన్ సి జ్ఞాన సంభాషణ, ఆప్షన్ డి వనవాస సంవాదం. సమాధానం ఆప్షన్ ఏ యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుడు ఏమి నిరూపించాడు? ఆప్షన్ ఏ ధైర్యం, ఆప్షన్ బి బలం, ఆప్షన్ సి ధర్మ జ్ఞానం, ఆప్షన్ డి ధనం. సమాధానం ఆప్షన్ సి ధర్మ జ్ఞానం. యక్ష ప్రశ్నల తర్వాత యమధర్మరాజు యుధిష్ఠిరుడికి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి దివ్యాస్త్రాలు, ఆప్షన్ సి తన సోదరుల ప్రాణాలు, ఆప్షన్ డి ధనం. సమాధానం ఆప్షన్ సి తన సోదరుల ప్రాణాలు. యక్ష ప్రశ్నల సందర్భంలో యుధిష్ఠిరుడు ఎవరిని రక్షించాడు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి తన సోదరులు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి తన సోదరులు. ఆది పర్వంలో వనవాసంలో పాండవులకు ఎవరు సహాయం చేశారు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ డి కృష్ణుడు. వనవాసంలో దుర్యోధనుడు పాండవులను ఎలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించాడు? ఆప్షన్ ఏ యుద్ధం ప్రకటించాడు, ఆప్షన్ బి విషం ఇచ్చాడు, ఆప్షన్ సి గంధర్వులను పంపాడు, ఆప్షన్ డి రాజ్యం ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ సి గంధర్వులను పంపాడు. దుర్యోధనుడిని గంధర్వుల నుండి ఎవరు రక్షించారు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. గంధర్వుల యుద్ధంలో అర్జునుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ ఏ భీముడు. గంధర్వుల యుద్ధంలో ఎవరు దుర్యోధనుడిని బందీగా తీసుకున్నారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి చిత్రసేనుడు. సమాధానం ఆప్షన్ డి చిత్రసేనుడు. అర్జునుడు దుర్యోధనుడిని ఎందుకు విడిచిపెట్టాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడి ఆదేశంతో, ఆప్షన్ బి శకుని విజ్ఞప్తితో, ఆప్షన్ సి భీష్ముడి సలహాతో, ఆప్షన్ డి కర్ణుడి ఆదేశంతో. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడి ఆదేశంతో. ఆది పర్వంలో వనవాసంలో ద్రౌపది ఎవరిని కలిసింది? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యభామ. సమాధానం ఆప్షన్ డి సత్యభామ. సత్యభామ ద్రౌపదికి ఏమి చెప్పింది? ఆప్షన్ ఏ భర్తలను సంతోషపెట్టే విధానాలు, ఆప్షన్ బి యుద్ధ విద్యలు, ఆప్షన్ సి రాజ్య నిర్వహణ, ఆప్షన్ డి ధర్మ రహస్యాలు. సమాధానం ఆప్షన్ ఏ భర్తలను సంతోషపెట్టే విధానాలు. వనవాసంలో భీముడు ఎవరిని సంహరించాడు? ఆప్షన్ ఏ చిత్రసేనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి జటాసురుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి జటాసురుడు. జటాసురుడు ఎవరిని బందీగా తీసుకున్నాడు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి సహదేవుడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ సి సహదేవుడు. ఆది పర్వంలో భీముడు జటాసురుడిని ఎలా సంహరించాడు?
ఆప్షన్ ఏ ధనుర్విద్యతో, ఆప్షన్ బి గదాయుద్ధంతో, ఆప్షన్ సి దివ్యాస్త్రంతో, ఆప్షన్ డి విషంతో. సమాధానం ఆప్షన్ బి గదాయుద్ధంతో. వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు తీర్థయాత్రలు చేశారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి ద్రుపదుడు, ఆప్షన్ సి మార్కండేయుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. పాండవులు తీర్థయాత్రలో ఏ నదిని సందర్శించారు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి కావేరి. సమాధానం ఆప్షన్ ఏ గంగా. తీర్థయాత్రలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ శకుని, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి లోమసుడు. సమాధానం ఆప్షన్ డి లోమసుడు. లోమసుడు పాండవులకు ఏ కథలు చెప్పాడు? ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి భాగవతం, ఆప్షన్ సి నల దమయంతి కథ, ఆప్షన్ డి దేవతల కథలు. సమాధానం ఆప్షన్ డి దేవతల కథలు. ఆది పర్వంలో వనవాసం ముగిసిన తర్వాత పాండవులు ఏమి చేశారు? ఆప్షన్ ఏ హస్తినాపురం వెళ్లారు, ఆప్షన్ బి యుద్ధం ప్రకటించారు, ఆప్షన్ సి అజ్ఞాతవాసం ప్రారంభించారు, ఆప్షన్ డి రాజ్యం స్థాపించారు. సమాధానం ఆప్షన్ సి అజ్ఞాతవాసం ప్రారంభించారు. అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి పాంచాలం, ఆప్షన్ సి విరాట రాజ్యం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ సి విరాట రాజ్యం. అజ్ఞాతవాసంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి బృహన్నల, ఆప్షన్ సి గ్రంథికుడు, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ ఏ కంకుడు. అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ వలాలుడు, ఆప్షన్ బి కంకుడు, ఆప్షన్ సి గ్రంథికుడు, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ డి బృహన్నల. అజ్ఞాతవాసంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ గ్రంథికుడు, ఆప్షన్ బి కంకుడు, ఆప్షన్ సి వలాలుడు, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ సి వలాలుడు. అజ్ఞాతవాసంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి సత్యభామ, ఆప్షన్ సి ఉలూపి, ఆప్షన్ డి సైరంధ్రి. సమాధానం ఆప్షన్ డి సైరంధ్రి. విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం సమయంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ బృహన్నల, ఆప్షన్ బి వలాలుడు, ఆప్షన్ సి కంకుడు, ఆప్షన్ డి గ్రంథికుడు. సమాధానం ఆప్షన్ సి కంకుడు. విరాట రాజ్యంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ డి వలాలుడు. విరాట రాజ్యంలో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ వలాలుడు, ఆప్షన్ బి కంకుడు, ఆప్షన్ సి గ్రంథికుడు, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ డి బృహన్నల. విరాట రాజ్యంలో నకులుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ గ్రంథికుడు, ఆప్షన్ బి దమగ్రంథి, ఆప్షన్ సి తంత్రిపాలుడు, ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ బి దమగ్రంథి. రాజ్యంలో సహదేవుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ తంత్రిపాలుడు, ఆప్షన్ బి గ్రంథికుడు, ఆప్షన్ సి దమగ్రంథి, ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ ఏ
తంత్రిపాలుడు. విరాట రాజ్యంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి సత్యభామ, ఆప్షన్ సి ఉలూపి, ఆప్షన్ డి సైరంధ్రి. సమాధానం ఆప్షన్ డి సైరంధ్రి. పర్వంలో కీచకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు సలహాదారుడు, ఆప్షన్ బి పాచకుడు, ఆప్షన్ సి సేనాధిపతి, ఆప్షన్ డి గుర్రపు సంరక్షకుడు. సమాధానం ఆప్షన్ సి సేనాధిపతి. కీచకుడు ద్రౌపదిని ఎందుకు ఇబ్బంది పెట్టాడు? ఆప్షన్ ఏ ఆమె ధనం కోసం, ఆప్షన్ బి ఆమె రాజ్యం కోసం, ఆప్షన్ సి ఆమె అందం కోసం, ఆప్షన్ డి ఆమె జ్ఞానం కోసం. సమాధానం ఆప్షన్ సి ఆమె అందం కోసం. కీచకుడిని ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి విరాటరాజు. సమాధానం ఆప్షన్ సి భీముడు. కీచకుడిని భీముడు ఎలా సంహరించాడు? ఆప్షన్ ఏ ధనుర్విద్యతో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి దివ్యాస్త్రంతో, ఆప్షన్ డి గదాయుద్ధంతో. సమాధానం ఆప్షన్ డి గదాయుద్ధంతో. కీచకుడి సోదరులను ఎవరు సంహరించారు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ సి భీముడు. విరాట పర్వంలో కౌరవులు ఏమి చేశారు? ఆప్షన్ ఏ రాజ్యాన్ని ఆక్రమించారు, ఆప్షన్ బి యుద్ధం ప్రకటించారు, ఆప్షన్ సి ఆవులను దొంగిలించారు, ఆప్షన్ డి సంధి చేశారు. సమాధానం ఆప్షన్ సి ఆవులను దొంగిలించారు. కౌరవులు ఆవులను దొంగిలించినప్పుడు ఎవరు ప్రతిఘటించారు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి విరాటరాజు. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. విరాట యుద్ధంలో అర్జునుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు, ఆప్షన్ బి వలాలుడు, ఆప్షన్ సి బృహన్నల, ఆప్షన్ డి గ్రంథికుడు. సమాధానం ఆప్షన్ సి బృహన్నల. అర్జునుడు కౌరవులను ఎలా ఓడించాడు? ఆప్షన్ ఏ గదాయుద్ధంతో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి దివ్యాస్త్రాలతో, ఆప్షన్ డి సంధి ద్వారా. సమాధానం ఆప్షన్ సి దివ్యాస్త్రాలతో. విరాట యుద్ధం తర్వాత పాండవులు ఎలా గుర్తించబడ్డారు? ఆప్షన్ ఏ అజ్ఞాతంలోనే, ఆప్షన్ బి రాజ్యం వదిలి, ఆప్షన్ సి తమ అసలు రూపంలో, ఆప్షన్ డి యుద్ధం ప్రకటించి. సమాధానం ఆప్షన్ సి తమ అసలు రూపంలో. విరాట రాజు కుమార్తె ఎవరు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి చిత్రాంగద, ఆప్షన్ సి ఉత్తర, ఆప్షన్ డి దుస్సల. సమాధానం ఆప్షన్ సి ఉత్తర. అభిమన్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి చిత్రాంగద, ఆప్షన్ సి ఉత్తర, ఆప్షన్ డి దుస్సల. సమాధానం ఆప్షన్ సి ఉత్తర. అభిమన్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత పాండవులు ఎక్కడికి వెళ్లారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి ఉపప్లావ్యం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ సి ఉపప్లావ్యం. ఉపప్లావ్యంలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. పాండవులు కౌరవులకు ఏమి కోరారు? ఆప్షన్ ఏ పూర్తి రాజ్యం, ఆప్షన్ బి
యుద్ధం. ఆప్షన్ సి 5 గ్రామాలు. ఆప్షన్ డి సంధి. సమాధానం ఆప్షన్ సి 5 గ్రామాలు. కృష్ణుడు హస్తినాపురంలో ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ భీష్ముడు. ఆప్షన్ బి ద్రోణుడు. ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. ఆప్షన్ డి కర్ణుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. కృష్ణుడు హస్తినాపురంలో ఏమి ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ యుద్ధం. ఆప్షన్ బి రాజ్య విభజన. ఆప్షన్ సి సంధి. ఆప్షన్ డి వివాహం. సమాధానం ఆప్షన్ సి సంధి. దుర్యోధనుడు కృష్ణుడి సంధి ప్రతిపాదనను ఎలా స్వీకరించాడు? ఆప్షన్ ఏ అంగీకరించాడు. ఆప్షన్ బి ఆలోచించాడు. ఆప్షన్ సి తిరస్కరించాడు. ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు. సమాధానం ఆప్షన్ సి తిరస్కరించాడు. కృష్ణుడు హస్తినాపురంలో ఎవరిని హెచ్చరించాడు? ఆప్షన్ ఏ భీష్ముడు. ఆప్షన్ బి ద్రోణుడు. ఆప్షన్ సి కర్ణుడు. ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కర్ణుడు. కర్ణుడు కృష్ణుడి మాటలను ఎలా స్వీకరించాడు? ఆప్షన్ ఏ అంగీకరించాడు. ఆప్షన్ బి ఆలోచించాడు. ఆప్షన్ సి తిరస్కరించాడు. ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు. సమాధానం ఆప్షన్ సి తిరస్కరించాడు. యుద్ధానికి ముందు ఎవరు రాయబారిగా వెళ్లారు? ఆప్షన్ ఏ భీష్ముడు. ఆప్షన్ బి ద్రోణుడు. ఆప్షన్ సి కృష్ణుడు. ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. ఆది పర్వం ఎలా ముగిసింది? ఆప్షన్ ఏ సంధితో. ఆప్షన్ బి వివాహంతో. ఆప్షన్ సి యుద్ధ ప్రకటనతో. ఆప్షన్ డి రాజ్య విభజనతో. సమాధానం ఆప్షన్ సి యుద్ధ ప్రకటనతో. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 100. ఆప్షన్ బి 150. ఆప్షన్ సి 124. ఆప్షన్ డి 200. సమాధానం ఆప్షన్ సి 124. ఆది పర్వం ప్రధానంగా ఏమి వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ కురుక్షేత్ర యుద్ధం. ఆప్షన్ బి భీష్ముడి మరణం. ఆప్షన్ సి కౌరవులు పాండవుల వంశవృక్షం. ఆప్షన్ డి రాజ్యపాలన. సమాధానం ఆప్షన్ సి కౌరవులు పాండవుల వంశవృక్షం. ఆది పర్వంలో ఎన్ని ఉప పర్వాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 18. ఆప్షన్ బి 20. ఆప్షన్ సి 19. ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ సి 19. ఆది పర్వంలో మొదటి ఉప పర్వం ఏది? ఆప్షన్ ఏ సంభవ పర్వం. ఆప్షన్ బి పౌలమ పర్వం. ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. ఆప్షన్ డి వైవాహిక పర్వం. సమాధానం ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. ఆది పర్వంలో చివరి ఉప పర్వం ఏది? ఆప్షన్ ఏ వైవాహిక పర్వం. ఆప్షన్ బి వైరాట పర్వం. ఆప్షన్ సి విధుల పర్వం. ఆప్షన్ డి ఖండవ దహన పర్వం. సమాధానం ఆప్షన్ డి ఖండవ దహన పర్వం. ఆది పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 7000. ఆప్షన్ బి 10,000. ఆప్షన్ సి 5,000. ఆప్షన్ డి 8,884. సమాధానం ఆప్షన్ డి 8,884. ఎవరు ప్రధాన కథకుడు? ఆప్షన్ ఏ సౌతి. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి సంజయుడు. ఆప్షన్ డి వైశంపాయనుడు. సమాధానం ఆప్షన్ డి వైశంపాయనుడు. ఎవరికి కథ చెప్పబడింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి ద్రోణుడు. ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. ఎవరు సర్పయాగం చేశారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. ఆప్షన్ బి
భీష్ముడు. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. ఎవరు సర్పయాగాన్ని ఆపారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి సౌతి. ఆప్షన్ డి ఆస్తికుడు. సమాధానం ఆప్షన్ డి ఆస్తికుడు. ఎవరు ఆస్తికుడి తల్లి? ఆప్షన్ ఏ మంజుల. ఆప్షన్ బి కద్రు. ఆప్షన్ సి వినత. ఆప్షన్ డి జరత్కారు. సమాధానం ఆప్షన్ డి జరత్కారు. ఎవరు ఆస్తికుడి తండ్రి? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి సౌతి. ఆప్షన్ డి జరత్కారుడు. సమాధానం ఆప్షన్ డి జరత్కారుడు. ఎవరు సర్పయాగం గురించి చెప్పారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి ఆస్తికుడు. ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. ఎవరు మహాభారత కథను ప్రారంభించాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి సంజయుడు. ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. సౌనకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు. ఆప్షన్ బి సేనాని. ఆప్షన్ సి పాండవుడు. ఆప్షన్ డి ఋషి. సమాధానం ఆప్షన్ డి ఋషి. ఎవరు మహాభారతాన్ని రచించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి సౌతి. ఆప్షన్ సి గణేశుడు. ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. ఎవరు మహాభారతాన్ని రాశారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి సౌతి. ఆప్షన్ సి గణేశుడు. ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ సి గణేశుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది? ఆప్షన్ ఏ 50,000. ఆప్షన్ బి 2,00,000. ఆప్షన్ సి 1,00,000. ఆప్షన్ డి 75,000. సమాధానం ఆప్షన్ సి 1,00,000. మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 15. ఆప్షన్ బి 20. ఆప్షన్ సి 18. ఆప్షన్ డి 12. సమాధానం ఆప్షన్ సి 18. విరాట పర్వం ఏ సంఖ్యలో ఉంది? ఆప్షన్ ఏ 5వ పర్వం. ఆప్షన్ బి 6వ పర్వం. ఆప్షన్ సి 4వ పర్వం. ఆప్షన్ డి 7వ పర్వం. సమాధానం ఆప్షన్ సి 4వ పర్వం. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.